మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. మేడం, ఆప్థమాలజీ రంగం మొత్తం టెక్నాలజీ డ్రివెన్. అంటే ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ కావచ్చు, లెన్సెస్ కావచ్చు, సో ఎంత ఎఫెక్టివ్గా, అదేవిధంగా ఎంత సన్నని లెన్సెస్ వాడుతున్నావు అనే దాని మీద మనకు ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా లెన్స్ విషయానికి వస్తే చాలా కాలం మనము ఇంపోర్ట్ చేసుకున్నాం లెన్సెస్. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉన్నది? సో వరల్డ్ అంటే ప్రపంచ స్థాయి లెన్స్లు మనం తయారు చేయగలుగుతున్నామా? సో అట్లా తయారు చేయడం వల్ల వచ్చిన మార్పులు ఏంటి లాస్ట్ 5 to 10 years? గుడ్ క్వశ్చన్ అండి, ఎందుకంటే అందరు ఇంపోర్టెడ్ లెన్స్ లా అని అడుగుతున్నారు. సో మన ఇండియన్ కంపెనీస్ కూడా చాలా బాగా స్టాండర్డ్ పెంచాయి. వాళ్ళు కూడా అదే రకమైన మంచి వాళ్ళ ఫ్యాక్టరీస్లో చాలా హైయెస్ట్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి లెన్సెస్ తయారు చేస్తున్నారు. అయితే మనకి ఇండియన్ నేచర్లో ఉన్నది ఏంటంటే ఇంపోర్టెడ్ అయితేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో అడుగుతుంటారు. అయితే మనం అందుకే అన్ని రకాలు ఆఫర్ చేస్తున్నాము వీళ్ళకి. ఒకటి మన వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఒకటి, అను ఈ కాస్ట్, ఈ ఇంపోర్టెడ్వి కాస్ట్ ఎక్కువ పెరుగుతుంది, వాళ్ళ ట్యాక్సెస్ ఎక్కువ ఉంటాయి దాంట్లో, ప్లస్ ఈ జిఎస్టీ అనేది కూడా వచ్చాక ఇంకా ఎక్కువ అయింది కదా. వీళ్ళు ఏమంటారంటే అదే కావాలి బట్ తక్కువలో చేయమంటారు. అది సాధ్యం కాదు కదా. అలా అని చెప్పి ప్రామిస్ చేసినాక, అంటే కొన్నిసార్లు మనం డిస్కౌంట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ప్రామిస్ చేసి అది పెడతానని చెప్పి ఇది పెట్టడం అది తప్పు. నువ్వు ఏది పెడతానన్నావో అదే పెట్టు, అది నిజాయితీ. తక్కించాం కదా అని అంటే ఇక్కడ ఇండియన్ లెన్స్ పెడితే నేరం ఘోరం చేసినట్టు కాకపోయినా మనం వాళ్ళ ట్రస్ట్ని దెబ్బతీస్తున్నట్టు కాబట్టి ప్రామిస్ చేసింది మనం డెలివరీ చేస్తాం, అది వేరే విషయం. బట్ మీరు అడిగిన దాని ప్రకారం మన ఇండియన్ లెన్సెస్ కూడా హైయెస్ట్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు, బాగుంటున్నాయి. వాళ్ళతో అవుట్కమ్స్ కూడా బాగుంటున్నాయి. సో నేను ఖచ్చితంగా చెప్తాను, వాళ్ళకి ఈక్వల్గానే ఉన్నారు మన వాళ్ళు కూడా. ఎందుకంటే కొన్ని కంపెనీ లెన్సెస్ అండి యూరోప్లో చాలా బాగా వాడతారు. జర్మనీ, స్పెయిన్, చెక్ రిపబ్లిక్ ఈ ఇండియన్ లెన్సెస్ని వాళ్ళు వాడుతున్నారు.